హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము కుట్టు మిషన్ మోటార్ ఎలా రిపేర్ చేయాలో చూద్దాము. అలాగే దాంట్లో ఉండే స్పేర్స్ గురించి నేను మీకు వివరిస్తాను. ఫస్ట్ అయితే ఈ మోటార్లో అయితే ఆర్మేచర్ ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్, అది చేంజ్ చేద్దాము. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం కార్బన్స్ ఓపెన్ చేసాం ఇందాక. నెక్స్ట్ ఇది బ్యాక్ కవర్ ఉంటుంది, ఆ కవర్ ఓపెన్ చేయాలి మనము. చూసారా, ఓపెన్ చేసాము. ఇవి కార్బన్స్ ఫ్రెండ్స్, అవి బ్లాక్వి. ఇది కార్బన్స్ మీద క్యాప్ ఉంటుంది, ఆ కవర్ అది. ఈ ఫ్రంట్లో 2 స్క్రూస్ ఉంటాయి, ఆ స్క్రూస్ ఓపెన్ చేయాలి మనము. ఎందుకంటే ఆ కవర్ ఓపెన్ కావాలంటే 2 స్క్రూస్ వస్తాయి, ఆ స్క్రూస్ ఓపెన్ చేయాలి. స్పానర్ కానీ కటింగ్ పెడితే కానీ ఓపెన్ చేయొచ్చు. అది ఓపెన్ చేశాక బ్యాక్ నుంచి కొట్టాలి, ఏదైనా చిన్న రాడ్ లాంటిది తీసుకొని కొట్టాలి. ఈ బేరింగ్ చూసారు కదా, అక్కడ కొట్టాలి. అక్కడ కొడితే మనకు ఫ్రంట్ క్యాప్ ఓపెన్ అవుతుంది. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, అలా కొంచెం స్లోగా కొట్టాలి, ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. ఇది ఆర్మేచర్ అరిగిపోయింది చూసారా, అది బ్లాక్ కలర్ది. ఇలా ఉండాలి నీట్గా. ఇది కొత్తది, ఇది పాతది, ఇది పాడైపోయింది. మొత్తం ఈ ఆర్మేచర్ అనేది అరిగిపోయింది ఫ్రెండ్స్. ఇది ఇలా నీట్గా ఉండాలి. అది ఆర్మేచర్ మొత్తం అరిగిపోయింది. అలాగే బేరింగ్స్ కూడా మారవాలి మనము. బేరింగ్స్ మారిస్తే ఏంటంటే బాగుంటుంది. తర్వాత ఇది వైండింగ్ చూసారా, ఈ 2 సైడ్స్ 2 కాయిల్స్ ఉంటాయి వైండింగ్ ఇందులో. ఇది బేరింగ్ అండి, బ్యాక్ సైడ్ బేరింగ్ కూడా చేంజ్ చేయాలి. ఈ కొత్త బేరింగ్, ఇది కొత్త బేరింగ్ వేద్దాం మనం దీంట్లో. ఏదైనా మనం చిన్న కటింగ్ బేర్ కానీ ఏదైనా శానం కానీ హ్యామర్తో కూడా కొట్టచ్చు, కొడితే కిందికి వచ్చేస్తుంది. ఇది బ్యాక్ సైడ్ ఉంటుంది బేరింగ్ ఫ్రెండ్స్. అది మనము ఇలా చిన్నగా బ్యాక్ సైడ్ దీంతో రాడ్తో కొట్టేస్తే బేరింగ్ కూడా బయటకు వచ్చేస్తుంది. ఇది కొన్ని వచ్చింది చూసారా, ఈ బేరింగ్ అనమాట మనం రిప్లేస్ చేయాల్సింది. ఈ 2 బేరింగ్స్ మీద మనకు ఆర్మేచర్ కూర్చుంటుంది, అది మనకు అలా రొటేట్ అవుతుంది. చూసారా, ఇలా తిప్పి చూపిస్తున్నాను మీకు నేను, అలా తిరుగుతుంది ఫ్రెండ్స్ మనకు అది. ఓకే, మనం ఇప్పుడు ఈ ఆర్మేచర్ అనేది కొత్తది, ఇది పాతది. ఇప్పుడు మనం దీనికి కొత్త బేరింగ్స్ వేసి దాంట్లో ఎలా ఫిట్టింగ్ చేయాలో మీకు నేను చూపిస్తాను. నేను బేరింగ్స్ మనం ఫస్ట్ ఆర్మేచర్కి కూర్చోబెట్టుకోవాలి. ఓకే, బ్యాక్ సైడ్ కూర్చోబెట్టుకుందాం మనం. అది ఈ కార్బన్ చూసారా, ఇలా టచ్ అవుతుంది మనకు. టచ్ అయినప్పుడు మనకు అది ఆర్మేచర్ అనేది రన్ అవుతుంది. ఇలా ఎక్కువ ప్రెస్ చేయడం వల్ల ఎక్కువ యూస్ చేశారు అది, అందుకే అది ఆర్మేచర్ కాలిపోయింది. అలా టచ్ అవుతున్నాం, టచ్ మాత్రమే మనకు రన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు బేరింగ్ వేసాను కదా, ఇప్పుడు ఆర్మేచర్ వేసాను, అలా కూర్చోబెడదాం. అందులో ఈ 2 కాయిల్స్ ఉంటాయి చూసారా, చెప్పాను ఇందాక వైండింగ్ అని. దానికి 2 వైర్స్ వస్తాయి ఒక కాయిల్కి. ఒక వైర్ వచ్చేసి మనకు ఆర్మేచర్కి వస్తుంది, ఇంకొక వైర్ వచ్చేసి మనకు సప్లైకి వెళ్తుందండి. ఇది సేమ్ ఇంకో కాయిల్ కూడా అలాగే, ఒకటి ఆర్మేచర్ ఒకటి కార్బన్స్కి వస్తుంది, ఇంకోటి సప్లైకి వెళ్తుంది. అంటే పాజిటివ్ నెగటివ్ అక్కడ చూసారా, అక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆర్మేచర్ కూర్చోబెడదాము. ఓకే, లైట్గా కొట్టాలి, ఎక్కువ గట్టి కొట్టద్దు ఫ్రెండ్స్ అది, ఎందుకంటే డెలికేట్ ఉంటుంది. ఇప్పుడు క్యాప్ పెట్టేద్దాము. ఏదైనా ఒక మనం పైప్ లాంటివి తీసుకొని కొడితే కరెక్ట్ ఫిట్టింగ్ అవుతుంది. లైట్గా కొట్టండి, వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అది. ఇది బేరింగ్ క్యాప్ అనేది ఓపెన్ చేసి కొడితే కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ వస్తుంది మనకు. దీనికి స్క్రూస్ ఓపెన్ చేయాలి, 3 స్క్రూస్ ఉంటాయి. అలాగే అందులో వాచర్స్ కూడా వస్తాయి, కొంచెం ఆ వాచర్స్ కూడా జాగ్రత్తగా దాచిపెట్టండి, ఎందుకంటే అవి పడిపోతే మళ్ళీ మీకు బేరింగ్ అనేది ఫ్రంట్ బ్యాక్ కొట్టుకుంటుంది లూజ్ అయిపోయి. ఇలా నేను చెప్పాను కదా ఇందాక పైప్తో కొట్టాలని, అలా పైప్తో కొడితే మనకు కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ అనేది కూర్చుంటుంది. ఓకే, ఓకే చూసారా, ఎగ్జాక్ట్ కూర్చుంటుంది. మనము ఒకవేళ కరెక్ట్ బేరింగ్ కూర్చోబెట్టకపోతే ఏం టెన్షన్ పడొద్దు, వాచర్స్ ఏమైనా ఎక్కువ అయ్యాయో చూడాలి. కొద్దిగా ఫిట్టింగ్ అనేది మనకు అడ్జస్ట్మెంట్ ఉంటుంది, పెద్ద టెన్షన్ పడే అవసరం ఏమి ఉండదు. అందులో కొంచెం ఫిట్ చేసి జాగ్రత్తగా ఫిట్ చేయండి. ఈ 2 స్క్రూస్ ఫిట్ చేయండి ఫ్రంట్ క్యాప్వి. చెప్పాను కదా, స్పానర్ కానీ కటింగ్ ప్లేట్తో కూడా వచ్చేస్తుంది మనకు. ఓకే, టైట్ చేసుకోవాలి, బాగా టైట్ చేసుకొని లైట్గా ఏమన్నా లైట్గా కొట్టినప్పుడు ఏంటంటే మనకు కరెక్ట్ ఎగ్జాక్ట్ సెట్టింగ్ అవుతుంది. సెట్ ఏమో టైట్గా ఉండదు, లూజ్గా తిరగాలన్నమాట. టైట్గా ఉంటే మళ్ళీ మనకు ఆర్మేచర్ పోతుందండి, కొంచెం ఫ్రీగా ఉండాలి.
ఇప్పుడు చెప్పాను కదా కార్బన్స్ అని ఇంతకుముందు స్టార్టింగ్లో, ఆ కార్బన్స్ అనేది అలా టచ్ అవుతుంది అక్కడ, అది తిరుగుతుంది చూసారా ఆర్మేచర్. ఇది కార్బన్ క్యాప్ అండి, అది కార్బన్స్ బయటికి రాకుండా మనకు ఆ క్యాప్స్ అనేది ఫిట్ చేయాలి. సేమ్ ఇది కూడా ఇటువైపు కూడా కార్బన్ వేయాలి, క్యాప్ ఫిట్ చేయాలండి. మనము అప్పుడప్పుడు కార్బన్స్ అనేది చూసుకోవాలండి, తిరగకపోతే మనము కార్బన్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అవి అరిగిపోతాయి కదా మనకు రొటేట్ అవుతున్నట్టు, అంటే తిరుగుతున్నప్పుడు మనకు అవి అరిగిపోతాయి. ఒకసారి సిరీస్ ల్యాంప్లో చెక్ చేస్తాను నేను మీకు. ఓకే ఓకే రన్నింగ్ అవుతుంది ఫ్రెండ్స్. అది మనము అలాగే బాడీ చూసుకోవాలండి. బాడీ షాట్ వస్తే ఏంటంటే మనకు వైండింగ్ అన్న ఆర్మేచర్ అన్న ఫెయిల్ అయినప్పుడు బాడీ షాట్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ షాట్ చెక్ చేసుకోవాలి మనం. ఏ టెక్నీషియన్ ఫస్ట్ బాడీ షాట్ చూసుకోవాలి. బాడీ షాట్ ఉంటే మాత్రం మళ్ళీ అది ఏదో రెక్టిఫై చేసుకోవాలి. ఓకే రన్నింగ్ అవుతుంది ఫ్రెండ్స్ అది. ఓకే ఫిట్టింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇందులో మనం బేరింగ్కి కొంచెం గ్రీస్ పెడతాము. గ్రీస్ పెడితే ఏంటంటే కొంచెం మనకు బేరింగ్ అనేది లైఫ్ వస్తుంది, ఎక్కువ రన్ అవుతుంది కదా. గ్రీస్ పెట్టాలండి. గ్రీస్ పెడితే ఏంటంటే బేరింగ్ అనేది దాని లైఫ్ పెరుగుతుంది, మనకు బేరింగ్ పాడవదు. బేరింగ్ పాడైంది అనుకోండి ఆర్మేచర్ కూడా హీట్ అయిపోతుంది, హీట్ అయిపోయి ఆర్మేచర్ కూడా ఫెయిల్ అవుతుంది, ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇంకా గ్రీస్ పెట్టాలండి ఖచ్చితంగా. గ్రీస్ పెట్టడం అయిపోయింది. దీనికి ఇందాక స్టార్టింగ్ మనం క్యాప్ ఓపెన్ చేసాం కదండి, బేరింగ్ క్యాప్, ఆ బేరింగ్ క్యాప్ ఫిట్ చేయాలి. దీనికి ఒక 3 స్క్రూస్ ఉంటాయి, ఇందాక 3 స్క్రూస్ ఓపెన్ చేసాం కదా మనము, ఆ స్క్రూస్ ఫిట్ చేయాలండి. ఓకే ఫిట్ చేసేద్దాం. ఇప్పుడు 3 స్క్రూస్ ఉన్నాయి చూసారా. ఓకే ఫిట్టింగ్ అవుతుంది. త్రీ స్క్రూస్ ఉంటాయి కదా, టైట్ చేయండి, బాగా టైట్ చేయండి, ఎందుకంటే స్పీడ్లో ఊడిపోతాయి ఒక్కొక్కసారి టైట్ చేయకపోతే మనం. అది తర్వాత ఈ క్యాప్ కూడా ఫిట్ చేయాలండి. ఈ పై క్యాప్ ఉంది కదా అది కూడా ఫిట్ చేయాలి. కొద్దిగా ఫిట్టింగ్ అయిపోయిందండి. కొద్దిగా మనం దీన్ని శానంతో కొడుతున్నాము, కొద్దిగా కొడుతుందంటే సెట్టింగ్ అవుతుంది, ఎగ్జాక్ట్ సెట్టింగ్ అయిపోతుందండి మనకు. ఇది చూసారు కదా, ఇది పుల్లీ అంటారండి. ఇది మనము మోటార్ నుంచి దానికి మిషన్కి బెల్ట్ వేస్తాం కదా, అది అవుతుంది, అది పుల్లీ అంటారు దాన్ని. అది మనం ఫిట్ చేద్దాం ఇప్పుడు. ఇది ఫిట్ చేసేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఫిట్ చేయాలండి, ఎందుకంటే అది మనము గ్రిప్ అనేది జారిపోతుంది. ఏదైనా మనం ఇట్లా స్పానర్ కానీ ఇలా కటింగ్ ప్లేట్తో కానీ గట్టిగా పట్టుకొని ఫిట్ చేయాలండి, జారకుండా. ఓకేనా, ఇలా ఫిట్ చేసుకోవాలండి. ఇది పుల్లీ ఫిట్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త అని చెప్పాను కదండి. ఇది ఎక్కడ ఫిట్ చేయాలంటే మనకు ఆర్మేచర్కి చిన్న గ్రిప్ లాగా ఉంటుంది, అది కొంచెం చూసారా అరిగిపోయి ఉంటుంది అనమాట, గాడిలాగా. అక్కడ మనము ఈ పుల్లీ అనేది ఫిట్ చేస్తే స్క్రూ గన్ అనేది గట్టిగా టైట్గా పట్టుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ఫైనల్ చెక్ చేద్దాం దీన్ని. ఫిట్టింగ్ అంతా అయిపోయింది. ఓకేనా, సిరీస్లో చెక్ చేస్తున్నాను నేను. ఓకే రన్నింగ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.